మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. My name is Sakshita. I am studying in 10th class ZPHS Goka Fasalwat. మా సార్ పేరు నరసింహ సార్. మాకు తెలుగు చెప్పేటోడు సారు. మా దగ్గర ఎట్లుండేటోడు అంటే, మేము ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్లకు మేము ఎంత తప్పు చేసినా ఏం చెప్పకుండా మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పేటోడు. మాకు లెసన్ చెప్పేటప్పుడు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుండే, క్వశ్చన్స్ చెప్పకుంటే ఏమనకుండే మీరు ఇక చెప్పాలి, మీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాం, మీకోసమే కదా చెప్పేది, మీరే కదా ముందర బాగుపడేది అని చెప్తుండే సారు. ఎంత చెప్పినా మేము ఒక్కొక్కసారి వినకుంటే ఇక సార్ మీరు అట్లా చేయొద్దు అంటుండే. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అందరు పార్టిసిపేట్ చేయాలని చెప్తుండే. ఫస్ట్ సార్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ పోయి ఆడ పాట పాడినాకనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుండే. సార్ పాట పాడితేనే అందరు అసలు సార్ సింగర్ ఎంత మంచిగా పాడుతుండే, పాట అంటే అంత మంచిగా పాడుతుండే. సార్ లెసన్ చెప్తే అసలు ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుండే, అంత మంచిగా చెప్తుండే సార్ లెసన్స్. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగినా కూడా చెప్తుండే. సార్ని చాలా మిస్ అవుతున్నాం మేము అసలు. సార్ని ఎంత మంచిగా మిస్ అవుతున్నాం అంటే, సార్ ఇప్పుడు మా దగ్గర ఉంటే కూడా ఎంత బాగుండు, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఉండాలనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నాం మేము. సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ లా ఎంత వాళ్ళు చెప్తే కూడా మేము మీటోళ్ళం, కానీ సార్ అయితే అంత మంచిగా చెప్తుండే. ఎన్నిసార్లు చెప్పినా కూడా సార్ అంత మంచి మాటలు చెప్తుండే. రాగిని ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ ZPHS గోకా ఫస్లవార్. మా స్కూల్లో నిన్న తెలుగు సార్, హిందీ టీచర్ గౌ సార్, ఇంగ్లీష్ టీచర్ శ్రీనివాస్ సార్, రవికుమార్ సార్ అందరూ వెళ్ళిపోయారు. మేము చాలా బాధపడ్డాము. మాకు బాగా చెప్పేవాళ్ళు. నేను ఈ స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను. వాళ్ళు బాగా నాకు టీచ్ చేశారు. చాలా యాక్టివ్గా సార్ పార్టిసిపేట్ చేసేవారు. ఏం ప్రోగ్రామ్స్ అయినా మాకు బాగా చదువుకోవాలని గైడెన్స్ చాలా మంచిగా చెప్పేవారు. నేమ్ ఇస్ టీ పూజ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. నిన్న మా క్లాస్ నుండి తెలుగు సార్ వెళ్ళిపోయిండు. అయితే నేను 6th లో జాయిన్ అయినా. కాకపోతే సార్ నా దగ్గర చాలా మంచిగా మాట్లాడేవాడు. నేను సార్ లేనప్పటికీ చాలా సార్ని మిస్ అవుతున్నాను. సార్ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఎక్కువగా విలువ లెక్కలు చేసిన నా దగ్గర సార్ చాలా మంచిగా ఉండేవాడు. సార్ నేను సార్ని చాలా మిస్ అవుతున్నాను. నేను వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడిచినాం. సార్ క్లాసులు కూడా మంచిగా చెప్పేవాడు. ఎప్పుడైనా బోర్గా ఉన్నప్పుడు సార్ బోర్ ఉందంటే కూడా బోర్ నుంచి మమ్మల్ని దూరపరుస్తుండే. అయితే మేము సార్ని చాలా మిస్ అవుతున్నాము. సార్ని మళ్ళీ చూడాలన్నా మాకు సహాయం లేదు. ఇంకా సార్ లాంటి సార్ ఇంకా మాకు రావాలని మేము ఆశిస్తున్నాము. సార్ని కలవాలని మాకు ఉంది. కాకపోయినా సార్ని మేము మళ్ళీ మాట్లాడలేకపోతాం. సార్ లాంటి సార్లు ఇంకా రావాలి మాకు. సార్ వెళ్ళిపోయిందంటే మేము చాలా బాధపడ్డాం. శ్రీనివాస్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ZPHS గోకా ఫసల్వాల్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు క్లాస్ టీచర్గా ఉండే సారు. అప్పుడు సారు చాలా మంచిగా చెప్పేవారు. ఆయన ఏమైనా తప్పు చేసినా కూడా సరిదిద్దేవారు. ఇట్లా బోర్ కొడుతుంటే కూడా సాంగ్స్ పాడేవారు. సాంగ్స్ పాడుతూ ఆటలు ఆడిపించేవారు. బోర్ కొడితే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయడానికి మేము వాళ్ళన్నా కూడా ఆయన చేయి అని చెప్పేవారు. ఆయన ఎంత మంచిగా ఉండేవారు. మా వద్ద చాలా వెళ్ళిపోయినందుకు ఐ మిస్ యూ సార్. అర్చన. నేను ZPHS గోకా ఫస్ట్లో స్కూల్లో చదువుతున్నాను. మా తెలుగు సార్ నిన్న వెళ్ళిపోయాడు. మేము చాలా బాధపడ్డాం. మాకు క్లాస్ చాలా బాగా చెప్పేవారు. మిస్ కాకుండా చెప్పేవారు. ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎంత అర్థం కాకున్నా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్పేవాడు. PT సార్ లేకున్నా కూడా ఆటలు చాలా మంచిగా ఆడిపించేవాడు. నరసింహ సార్ వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఒక లెసన్ గురించి దాన్ని వివరించి మళ్ళీ ఆ లెసన్లోకి వచ్చి వినండి అని మేము ఎంత అల్లరి చేసినా ఏమన్నద్దు ఏమనకుండా మళ్ళీ నీట్గా చెప్పేవారు. ఫేర్ నోట్స్ కూడా మేము తప్పుగా రాసినా కూడా తను అర్థం చేసుకొని మా కోసం అలా రాయండి ఇలా రాయండి అని చెప్పేవాడు. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక సాంగ్ పాడేవాడు. మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయండి అని కాంప్రమైజ్ చేసేవాడు. మేము ఆ సార్ వెళ్ళిపోయేటందుకు మస్తు బాధగా ఉంది. మా తెలుగు సార్ వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సార్ ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా బాగా అందరి దగ్గర మంచిగా ఉండేవాళ్ళు. హిందీ మేడం, మళ్ళా శ్రీలత మేడం, మ్యాథ్స్ సార్ రవి సార్, శ్రీనివాస్ సార్, ముగ్గురు మ్యాథ్స్ సార్ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మాకు మళ్ళీ ఎట్లాంటి టీచర్స్ వస్తారో అని చాలా భయంగా ఉంది. హిందీ మేడం, తెలుగు సార్ మా దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు బాగా హడావిడి చేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. తెలుగు సార్ వస్తాడో రాదో అని మళ్ళీ భయంగా ఉంది. వేరే వాళ్ళు వస్తే మాకు ఎలా పరిచయం అవుతారో అని చాలా భయంగా ఉంది. పేరు అరుణ్ కుమార్. నేను ZPHS గోకా ఫస్ట్లో చదువుతున్నా. మా స్కూల్ నేమ్ ఇస్ ZPHS గోకా ఫస్లో. నేను 6th లో ఇక్కడ జాయిన్ అయ్యాను.
తెలుగు సార్ వచ్చేసి 8th జాయిన్ అయ్యాడు. సార్ మాతోటి ఫ్రెండ్లీగా చెప్పేవారు, లెసన్ అర్థం కాకపోతే మరి చెప్పేవారు, అర్థం కానివే పదాలు మళ్ళీ అర్థం చేసి చెప్పేవారు. సోషల్ మ్యాథ్స్ సార్ వచ్చేసి రవికుమార్ సార్, మ్యాథ్స్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పేవాడు సార్, మళ్ళీ చెప్పి అడిగించేవాడు. లెక్కలు రాకపోతే మళ్ళీ నేర్చుకోరని చెప్పేవారు. బాగా చాలా ఏడుపు వస్తుంది. మా సార్ అంతా మంచిగా చెప్పేవారు. ఇప్పుడు ఫిజికల్ సార్ ఏమో గోసార్ అర్థం కాకపోతే మళ్ళీ పదాలతో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.